వెల్కమ్ టు డీటెయిల్. నేను మీ సుందర్. పెన్షనర్లు అంతా ఆందోళనకు గురవుతున్నారు. అసలు పెన్షన్ సంబంధించిన అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్తలు దావానంగా వ్యాపించినాయి. మరి అసలు ఇంత పెన్షన్ అంశంలో సమస్య ఏమొచ్చిందని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం. రాజు గారు, ఈ పెన్షనర్లు సంబంధించిన దానికి ఏదో ఇబ్బంది వస్తుందనే పేరుతోటి బాగా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నట్టు కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు, కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. అసలు ఇష్యూ ఏంటండి? ఆ వీడియోలు వార్తలు వరకు అందులో నిజం ఉంది. ఎందుకు అని అంటే 2025-26 బడ్జెట్ ఫైనాన్స్ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రిటైర్ అయిన వారికి పెన్షన్ అన్నది వస్తుంది. ఆ పెన్షన్ లో మార్పులు ఏమీ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంటుంది. దాన్ని పే కమిషన్ అంటారు. ఇప్పుడు ఆ పే కమిషన్ 2016 వచ్చింది, 7వ పే కమిషన్. ఇప్పుడు 8వ పే కమిషన్ మేము వేయబోతున్నాం అని కేబినెట్ నిర్ణయం చేసిందని కూడా జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, అది ఫైనాన్స్ బిల్లుతో కలిపి. దాంట్లో సారాంశం ఏంటి అని అంటే, పే కమిషన్ లో తేదీ పే కమిషన్ రికమెండ్ చేస్తుందో దాని నుంచే ఇస్తాం తప్ప అంతకు ముందు ఉన్న వాళ్ళకి ఇవ్వవు అని చెప్పేసినాను. పెన్షన్ ఇవ్వమని కాదు, పెన్షన్ రివిజన్ ఇవ్వమని. పెన్షన్ ఇవ్వడం ఇక్కడ ఉండదు, పెన్షన్ వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే వేతన సవరణ అంటాం, లేదంటే పే కమిషన్ అంటాం, లేదా జీతాల పెంపుదల అంటాం. మనం ఏం పేరు పెట్టినా 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ ద్వారా జీతాలు పెంచుతుంది. జీతాలతో పాటు బ్రతికున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ వాళ్ళకు కూడా పెన్షన్ కూడా రివైజ్ అవుతుంది, పెరుగుతుంది. రివిజన్ అంటే అదే, పెరుగుతుంది. ఉద్యోగులకి జీతం పెరుగుతుంది, బ్రతికున్న పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లందరికీ పెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ పెన్షన్ పెరుగుదల పెద్ద ప్రశ్నార్థకం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఫైనాన్స్ బిల్లు ద్వారా అందులో సిసిఎస్ రూల్స్ లో తీసుకొచ్చిన మార్పు. అందువల్ల ఈ రోజు దేశవ్యాప్తంగా వాళ్ళు చిన్నవాళ్ళు కూడా కాదు, ఈవెన్ కేబినెట్ సెక్రటరీ కూడా ఇందులోకి వస్తారు. కేబినెట్ సెక్రటరీ కింద చిన్న ఉద్యోగి నుంచి 4th క్లాసు స్వీపరు, మెసెంజర్ అనుకున్న గుమస్తాల నుంచి, ఆఫీసర్ల నుంచి, పెద్ద అధికారుల నుంచి, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా, వాళ్ళు హైయెస్ట్ పొజిషన్ రిటైర్ అయిన కేబినెట్ సెక్రటరీకి కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళందరిది ఇప్పుడు ప్రశ్నార్థకం అన్నది కాదు, అది ప్రశ్నార్థకం ఏమి లేదు. తీసేసాం అని చెప్పకుండా ఇది దోబుతులాడ్డ ఆడడం నా ఉద్దేశం అయితే తీసేయడమే. ఉద్దేశంతో మీరు అనలిస్ట్ గా మీరు చెప్తున్నారు, కొద్దిమంది ఆవేదన తోటి పెన్షనర్లు కూడా మాట్లాడుతున్నారు, మాకు నష్టం జరుగుతుందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మన తెలుగు బిడ్డ నిర్మలమ్మ గారే సాక్షాత్గా పార్లమెంట్ లో నిలబడి మాట్లాడుకుంటూ అసలు పెన్షన్ మేము ముట్టుకోం, మమ్మల్ని బద్నాం చేయొద్దు, ప్రతిపక్షాలు చేస్తున్న పని అని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రతిపక్షాల కుట్రలో భాగంగా, ఆ పనిలో భాగంగానే ఇప్పుడు ఇవి బయటకు వస్తున్నాయి. వాస్తవంగా సమస్య ఉందా? ఆమె మాట్లాడిన మాటల్లోనే అర్థం ఉంది. మేము ఇప్పుడున్న పెన్షన్ దాంట్లో మేమేమి మార్పులు తీసుకురాలేదు, అది క్లియర్. తీసుకురాలేదు. కానీ తీసుకొచ్చింది ఎక్కడ అని అంటే, పే కమిషన్ వస్తే, పే కమిషన్ రికమెండేషన్ లో ఉంటే వాళ్ళకి జీతాలు పెంపుదల లేదు, పెన్షనర్స్ కి పెన్షన్ పెంపుదల ముందు తేదీతో ఉంటుంది తప్ప వెనక తేదీతో ఉండదు. అంటే అర్థం ఏంటి అని అంటే, అప్పుడు పే కమిషన్ మీకు 1/1/2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకా దాన్ని ఇంకా పే కమిషన్ వేస్తామని చెప్పారు, కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు తప్ప ఢిల్లీ ఎన్నికల ముందు. కానీ ఇప్పటి వరకు ఇంకా పే కమిషన్ ని నియమించలేదు, చైర్మన్ గాని మెంబర్స్ ని గాని. నియమించిన తర్వాత వాళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ ఇస్తారు. ఆ రికమెండేషన్స్ అమలు చేసే తేదీ ఏముంటుంది అని అంటే 1/1/2026 తర్వాత ఉంటుంది. ఎందుకనంటే 2016లో వచ్చిన 7వ పే కమిషన్ మీకు 1/1/2016 నుండి వచ్చింది. దాని గడువు ముగిసింది 10 ఏళ్లు కాబట్టి 31/12/2025కి ముగుస్తుంది. ఇప్పటికే జాప్యం అయింది పే కమిషన్ అన్నది. ఎందుకంటే వాళ్ళు కనీసం 1 సంవత్సరమైనా వాళ్ళు తీసుకుంటారు. కానీ మోడీ గారు అంతా తనకి నచ్చింది చేయిస్తారు కాబట్టి బహుశా అది నియమిస్తారు తొందరలో. ఎప్పుడు అంది లేదు ఇంకా, ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు అయిపోయి
బహుశా ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, మరి బీహార్ ఎన్నికల ముందు ఏమైనా పే కమిషన్ ఇస్తారేమో, అది ఒక భాగం. కానీ 1/1/2026 అది కేంద్ర మంత్రికి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా రాజ్యసభలో మాట్లాడుతూ చెప్పారు, మేము 1/1/2016 అంటే 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం 1/1/2016 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి మేము పెన్షన్ ఇచ్చాం. అలాగే 1/1/2016 ముందు రిటైర్ అయిన వాళ్ళు పెన్షనర్లందరికి కూడా మేము 7వ పే కమిషన్ వర్తించాం, ఇందులో ఎక్కడా మార్పులు తీసుకురాలేదు అని చెప్పారు. అది కరెక్ట్, అది 100% కరెక్ట్. కానీ ఇప్పుడు పెన్షనర్లు ఆందోళన చెందుతుంది మీరన్నట్టు అధికారులు కూడా ఎందుకు ఆందోళన చెందుతున్నారు అని అంటే 1/1/2026 నుండి 8వ పే కమిషన్ అన్నది వస్తుంది. అది వస్తుంది, మీరు ఇంత క్లియర్ చెప్తున్నారు అంటే అది వీళ్ళకి వర్తించదా? వర్తించదు అని తీసుకొచ్చారు. కానీ అది మాట్లాడటం లేదు. మీరు చెప్పిన ఆర్థిక మంత్రి గారు, మన తెలుగింటి కోడలు, ఎక్కడా అది మాట్లాడలేదు. నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు? 2017 7వ పే కమిషన్ గురించి మాట్లాడారు. అది అయిపోయింది, అది అయిపోయిన చరిత్ర. అది అవ్వబోయే దాని గురించి మాట్లాడలేదు, అది మాట్లాడదు. అందువల్ల వాళ్ళు మాటలు చాలా దీనిగా ఉంటాయి. అందువల్ల మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మాటలంటే పార్లమెంట్ లో బయట అడవులుగా మాట్లాడతారు, కానీ వాళ్ళు పేపర్ లో ఏమి ఇచ్చారు అనేది కదా విషయం. పేపర్ క్లియర్ గా ఉంది, క్లియర్ ఉందా? ఉంది, క్లియర్ గా ఉంది. దాని మీద లోక్సభ ఆమోదించింది ఫైనాన్స్ బిల్లుతో పాటు, దాన్ని రాజ్యసభ కూడా ఆమోదించింది. ఇప్పుడు రేపో ఎల్లుండో రాష్ట్రపతి గారు సంతకం పెడతారు. ఎలాగో అది బడ్జెట్ కాబట్టి, ఫైనాన్స్ బిల్లు కాబట్టి సంతకం పెడతారు, అమల్లోకి వస్తుంది. సీనియర్ సిటిజన్స్, పెన్షనర్ల కేబినెట్ సెక్రటరీతో సహా ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలి అని అంటే ఈ 31 డిసెంబర్ 2025 నాటికి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారో, ఎవరికైతే పాత పెన్షన్ స్కీమ్ ఉందో వాళ్ళందరికీ ఇది అన్యాయం చేసింది. సీనియర్ సిటిజన్ల కడుపు కొట్టే నిర్ణయం అంటారా? ఇది 100% కరెక్ట్. అందులో ఎక్కడ 1% కూడా మనకి అనుమానం ఉండదు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన ఎంప్లాయీలు కూడా ఉంటారు. దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటారు, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మరి ఇది ఈ పెన్షన్ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వర్తిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాల ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుందా? ఎట్లా ఉంటది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి ఎవరైతే పే కమిషన్ పరిధిలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది, పరిధిలో లేని వాళ్ళకి పెన్షనర్స్ కి పెన్షన్ రివిజన్ జరగదు అది చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పాటిస్తాయి. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటీని తీసేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నార్మల్ గా ఇప్పుడు అన్ని డబుల్ ఇంజిన్ సర్కార్లు గాని లేదు ఇతర ప్రభుత్వాలు గాని, ఆ ప్రభుత్వాలు కూడా ఇవే బాటలో ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకోటి తేడా ఉంది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాష్ట్ర ప్రభుత్వాలకి 10 ఏళ్లకు ఒకసారి జరగవు. వీళ్ళు పే రివిజన్ కమిషన్ అంటారు, పిఆర్సీలు అంటారు. మన తెలంగాణలో కూడా ఉంది అది పిఆర్సీ. 5 ఏళ్లకు ఒకసారి. ఆ 5 ఏళ్లకు వచ్చినప్పుడు కూడా మరి ఇదే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయొచ్చు. అందువల్ల ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది. ఎందుకనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తీసుకుంటే దేశవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది ఉంటారు. 2 కోట్ల మంది. కేంద్ర ప్రభుత్వం మొన్న 2% డిఏ పెంచింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. అందులో స్పష్టంగా ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఇస్తున్నామని 1/1/2025 నుంచి 2% డిఏ ఉద్యోగులకి, డిఆర్ఎస్ రిలీఫ్ పెన్షనర్లకి అని చెప్పారు. అందులో స్పష్టంగా ఇచ్చారు 66.55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. ఇందులో 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు. 100 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు. సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్ళకి రిటైర్ అయ్యి బ్రతికున్న వాళ్ళందరికీ ఇది అంటే 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరికీ ఇది నష్టం జరుగుతుంది. దీని ఇంపాక్టే సుమారు 1.5 కోటి దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉంటారు దేశవ్యాప్తంగా, మన తెలంగాణతో సహా తీసుకుంటే. వీళ్ళకి కూడా రేపు అది తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధానం ఎట్లా ఉందనంటే, మేము తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రాలన్నీ దాన్ని అమలు చేయాలి అని చెప్పి, అంటే మేము ఒక బెనిఫిట్ తీసేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసేయాలి, లేకపోతే
మా పార్టీ ఎక్స్పోజ్ అవుద్ది, లేకపోతే మా పార్టీ బదనాం అవుద్ది అన్నది ఇప్పుడు వాళ్ళు తెచ్చే విధానాలు. అంటే గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు జరిగితే రాష్ట్రాలు ఏవి లేదు మీరు కేంద్రం అట్లా వేసారు కానీ మేము అట్లా ఏమన్నా రాష్ట్రాలు లేవా గతంలో? ఉన్నాయి. ఇప్పటికీ మీరు పాత పెన్షన్ స్కీమ్ ని మార్చి కొత్త పెన్షన్ తీసుకురాని రాష్ట్రం ఉంది వెస్ట్ బెంగాల్. ఇప్పటికి 2004లోనే 1/1/2004 ఎన్నికల ముందు వాజ్పేయి గారు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితుల్లోనే 2003 డిసెంబర్లో నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇక నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారెవరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు, వీళ్ల కోసం న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తున్నాం అని తీసుకొచ్చేసారు 1/1/2004. అది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు ఇప్పుడు పాత పెన్షన్ మార్చేసి కొత్త పెన్షన్ లోకి వచ్చారు. ఇప్పుడు అది కూడా కీలకం. ఇప్పుడు కొత్త పెన్షన్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పనిచేసిన ఉద్యోగులు సుమారు 30 లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో తీసుకుంటే సుమారు ఇంకో 70-75 లక్షల మంది ఉన్నారు. అంటే సుమారు 1 కోటి మంది ఉద్యోగులు మాకు ఈ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దు, మాకు పాత పెన్షన్ కావాలి అని వాళ్ళు డిమాండ్ పెట్టి గత 10 ఏళ్లుగా చాలా పోరాటాలు నడుస్తుంది. దేశవ్యాప్తంగా నడుస్తుంది. అది పెద్ద ఎత్తున పాత పెన్షన్ కావాలంటారు. అది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. మోడీ గారు ఏం మాట్లాడటం లేదు. ఆయన వికసిత్ భారత్ 2047 మాట్లాడతారు తప్ప వికసిత్ భారత్ 2046 భారతదేశాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తాం ఇంత గొప్ప చెప్తుండు. ఇలాంటి మోడీ ప్రభుత్వంలో సీనియర్ సిటిజన్లు వాళ్ళు దేశానికి వివిధ శాఖలలో వివిధ మీరు అన్నట్టు స్వీపర్ గా నుంచి అటు IAS దాకా సేవలు అందించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన పెన్షన్ విషయంలో ఇలాంటి కఠినమైన లేకపోతే వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టే నిర్ణయం తీసుకుంటుందా మోడీ ప్రభుత్వం? ఎందుకు అట్లా అపోహ పడుతుర్రా, లేదంటే జనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అపోహ లేదు. మోడీ గారిలో మెచ్చుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేంటంటే చేసింది ధైర్యంగా చేస్తారు, ధైర్యంగా అబద్ధం కూడా చెప్పగలరు. రెండూ ఉన్నాయి. ఇది ధైర్యంగా తీసేశారు ఆయన. ఇందులో ఏమి మొగమాటం ఏం అక్కర్లే. మీకు ఇప్పుడు వాళ్ళు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారిని మాట్లాడమనండి. 1/1/2026 నుంచి 8వ పే కమిషన్ వస్తుంది. అది పాత పెన్షనర్లకి 31/12/2025 వరకు రిటైర్ అయిన పెన్షనర్లందరికీ, ఉద్యోగులకి, పెన్షనర్లకి మీరు పెన్షన్ రివిజన్ చేస్తారా చెయ్యరా అని అడగండి, తెలిపోతుంది. మేము అందుకే మేం కోరుకుంటుంది మీలాంటి వాళ్ళని, మీడియాని, మీరు ప్రశ్న ఈ రూపంలో వేయండి. ఆమె సమాధానం చెప్పింది, ఆమె మాట్లాడింది కాదు. ప్రశ్న ఏం కావాలి? 8వ వేతన కమిషన్ మీరు వేస్తున్నారు, దాంట్లో పెన్షనర్స్ కి, బ్రతికున్న పెన్షనర్లందరికీ మీరు పెన్షన్ పెంపుదల చేస్తారా చెయ్యరా చెప్పనండి సూటిగా. అప్పుడు ఈ గందరగోళం ఉండదు. అప్పుడు మీరన్నట్టు వికసిత్ భారత్ 2047కి బాటల్లో ప్రజలకు కూడా, కేంద్ర ప్రభుత్వంలో సర్వీస్ చేసిన ఉద్యోగులకు కూడా మంచి చేస్తున్నారు అన్నది అందరూ కొనియాడతారు మోడీ గారు. వాస్తవంగా పాపం మిడిల్ క్లాస్, ఈ వర్గాలని మిడిల్ క్లాస్ నుంచే ఉంటాయి, మాక్సిమం ఉంటాయి ఎక్కువ మంది. వీళ్ళందరూ మోడీ గారు నెత్తి మీద మోసారండి. వీళ్ళకు ఇలాంటి నిర్ణయం నిజంగా నాకైతే నమ్మబుద్ధి అవుతలే. మీరు నమ్మొద్దు, నేను కూడా అదే సూటిగా చెప్తున్నాను. మీరు నమ్మకండి. మీరు బీజేపీ నాయకుల్ని గాని, మన కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, కిషన్ రెడ్డి గారిని గాని, బండి సంజయ్ గారిని గాని, లేదు 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళని గాని వాళ్ళ బీజేపీ ఇప్పుడు తీసుకొచ్చిన ఫైనాన్స్ బిల్లులో అసలు తెలుసా? తెలిస్తే ఇది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఇది అన్యాయమా కాదా అని అడగండి, వాళ్ళే చెప్తారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు కదా 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, చెప్పమనండి. అలాగే బీజేపీ పార్టీగా చెప్పమనండి. మీరు అన్నది కూడా కరెక్ట్. మధ్యతరగతి ఉద్యోగులు, మేధావులు చాలా మంది ఇప్పటికీ మోడీ గారు అసలు చాలా మంచి నాయకుడు, అవినీతి అన్నది సహించరు, ఇవన్నీ అవి అయిపోయాయి. ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. 3వ టర్మ్ ఎత్తుకున్నదంతా వీళ్ళే కదా, జనమే కదా, అమాయక జనం. ఎందుకనంటే వాళ్ళ మాటలు నమ్మి ఇప్పుడు చేతలు కనిపిస్తున్నాయి. 11 ఏళ్ల నుంచి చేతల్లో ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు చేతల అనుభవం కదా మనకి. అందుకే ఏ మాట చెప్పారన్నది కాదు కదా, ఏమి ఆచరించారు, ఆచరణలో ఆ మాట ఉందా లేదా అన్నది చూడాలని కదా. అది ఆచరణలో మోడీ గారిది. ఇప్పుడు మోడీ గారు ఏమంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా మేము అసలు భారత్ వైపు అందరూ చూస్తున్నారని చెప్పి, రెండో వైపు ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారు, అసలు భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు.
అదే పరిస్థితి బాగాలేదని చెప్తున్నాను, ఇది కూడా సంక్షోభంలోకి వెళ్ళొచ్చని చెప్తున్నాను, ఇది చెప్తున్నారు. కానీ మోడీ గారు ఏం చెప్తున్నారు? వికసిత్ భారత్. ఈ రోజు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంది. అసలు భారత్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నారు. అలాగే మేము పేదరికం నిర్మూలించామన్నారు. ఇవన్నీ కాంట్రడిక్షన్స్. నిజంగా పేదరికం నిర్మూలిస్తే మరి మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఇప్పుడు 80.1 కోట్ల మందికి ఉచిత రేషన్ మేము ఇస్తున్నాం, ఉచిత బియ్యం ఇస్తున్నాం, ఉచిత గోధుమలు ఇస్తున్నాం అని చెప్పారు. మరి ఏది కరెక్ట్? రెండు మోడీ గారే చెప్పారు. పేదరికాన్ని నిర్మూలిస్తే మరి ఉచిత రేషన్ ఎందుకు? బిలో పవర్టీ లైన్ బీపీఎల్ వాళ్ళకి ఇస్తారు కదా వాళ్ళకి. మరి అదే కాదు ఇచ్చేది. మరి సో అందువల్ల ఇప్పుడు ఈ పెన్షన్ కూడా నేను మీకు సూటిగా చెప్పదలుచుకుంది అదే. నిజంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి మేము అటువంటిది ఏమీ తీసుకురాలేదు. మేము 1/1/2026 నుంచి అమలు చేసే 8వ వేతన కమిషన్ ని మేము అంతకు ముందు రిటైర్ అయిన వాళ్ళకు ఉన్న పెన్షనర్స్ కూడా వర్తింపజేస్తాం అని చెప్పమనండి. ఈ గందరగోళం అంతా రాదు. అప్పుడు మోడీ గారి నిజాయితీని ఇది దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా కూడా చూస్తుంది. లేదంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళందరికీ కోపం వచ్చే పరిస్థితి, వీళ్ళందరికీ అర్థమయ్యే పరిస్థితి. ఇది మీరు చేయవలసింది. నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటుంది ఏంటనంటే, మీరు మోడీ గారి మాటలు వద్దు, మోడీ గారి చేతలు చూడండి, ఆచరణలో ఏం జరుగుతుంది, మీకు ఎట్లా మీ మీద ప్రభావం పడుతుంది మోడీ గారు తీసుకుంటున్న విధానాలు గత 11 ఏళ్ళు అన్నది అది చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు జరిగిన అన్యాయం ఇవన్నీ అర్థం అవుతాయి. ప్రజలారా విన్నారు కదా, ఈ పెన్షనర్లకు సంబంధించి 60 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళు సేవ చేసి సర్వీస్ చేసి వాళ్ళు రిటైర్ అయ్యి ఇప్పుడు 60 ఏళ్ల నుంచి 100 ఏళ్ల పై ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. వాళ్ళకి సంబంధించిన పెన్షన్ ప్రతి వేతన సవరణ దాంట్లో భాగంగా పెరగాల్సిన అవసరం ఉంటది, దానికి అనుగుణంగా పెరుగుతుంది. మరి ఈసారి అది తీసేసిరని రాజుగారు అనేక ఆధారాలతోటి అనేక విషయాలను ముందు పెట్టినారు. లేదంటే ప్రభుత్వాన్ని చెప్పమనండి, లేదంటే మంత్రులను చెప్పమని అని చెప్పేసి ఒక కీలకమైన ప్రశ్నలే వేశారు. మరి ప్రజలారా మీరు కూడా సోషల్ మీడియాలో అనేకమైన వీడియోలు చూస్తున్నారు, వార్తలు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఏదైతే పెన్షనర్లు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ దేశానికి సేవ చేసిన వాళ్ళ మెడ మీద కత్తి పెట్టడం ఏంది, లేకపోతే వాళ్ళ పొట్ట కొట్టడం ఏంది, ఇది కరెక్టే అనుకుంటారా? మీరేమంటారో తప్పకుండా కామెంట్ రాయండి. అదేవిధంగా మనం ఈపీఎస్ పైన T10లో రాజుగారిని ఇంటర్వ్యూ చేసాం. ఆయన చాలా క్లియర్ గా అసలు ఈపీఎస్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి, చాలా వివరమైన వీడియో కూడా T10లో అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కింద మేము ట్యాగ్ చేసాం, దాన్ని తప్పకుండా చూడండి, మీ అభిప్రాయం రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.